కానీ నకరకాల నియోజకవర్గంలో ఒక దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుంది, దోపిడీ వ్యవస్థ నడుస్తుంది. ఈరోజు రైతుని పండించిన పంట మార్కెట్లో పెట్టి అమ్ముకోలేని పరిస్థితిలో ఈ రకమైన వేధింపులకు గురి చేసే పరిస్థితి. ఇక్కడనే కాదు, ప్రతి చోట కూడా ఆ రకమైన వేధింపులకు గురి చేస్తారు. ముడుపులు ముడితేనే కాంటా పెట్టడం, టక్ షీట్ రాయడం. మరి ఈరోజు ఇక్కడ చూస్తే గన్ని బ్యాగ్స్ వాళ్ళే ఇచ్చారు, మ్యాచర్ వాళ్ళే చూసారు, లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళే పంపారు, అమాలీలను పంపారు. సాగరెడ్డి పేరు మీద ట్రక్ షీట్ రాయకుండా ఆపి మరొక రైతు పేరు మీద ట్రక్ షీట్ రాసి ఎమ్మెల్యే భయానికి వేరే పేరు మీద రైతు పేరు మీద ట్రక్ షీట్ రాసి మిల్లు దగ్గర పంపితే, మిల్లు దగ్గర పోయినాక స్థానిక నాయకులు కొంతమంది ఎమ్మెల్యే గారు ఆ లారీని అన్లోడ్ చేయదు ఎట్టి పరిస్థితిలో, గతంలో వాళ్ళకు మాకు ఘర్షణ ఉన్నది అని చెప్పి మళ్ళీ రిటర్న్ లారీని తీసుకొచ్చి తన ఇంటి ముందర పెట్టే కార్యక్రమం అంటే ఎంత దుర్మార్గం ఒకసారి ఆలోచన చేయాలి. రాత్రి సీనియర్ సభ్యులు డిఎం గారికి మాట్లాడిన మార్నింగ్ కూడా మాట్లాడితే నేను కన్విన్స్ చేస్తానంటే ఎవరు కన్విన్స్ చేస్తావేను? ఒక రైతు ధాన్యాన్ని దించుకోవడానికి ఒక ఎమ్మెల్యేని కన్విన్స్ చేయాలనా? జిల్లా యాదాద్రి కలెక్టర్ గారు ఫోన్ చేస్తే రాత్రి 10 సార్లు ఫోన్ చేసి ఎత్తాడు, మార్నింగ్ 2 సార్లు ఫోన్ చేసిన ఎత్తాడు, ఆయన ఎప్పుడు చేసిన ఫోన్ ఎత్తాడు. మరి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పని చేసిన ఆయన డిపెండ్ చేసిండు, అన్ని రకాల అనుభవించిన ఆయన. మరి ఈ జిల్లా వాస్తవ్యుడు, రైతుల కష్టమైన బాధ తెలియదా కలెక్టర్ గారు మీకు? కనీసం ఫోన్ చేస్తే ఏ బాధ ఏ ఆపదను ఫోన్ చేస్తున్నారో అర్థం చేస్తున్న పరిస్థితి లేదా? నేను ఒకటే చెప్తున్నా జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా, 2 అవర్స్ లారీని అన్లోడ్ చేయకుంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు ఎవరో తీసుకొచ్చి నీ కలెక్టరేట్ ముట్టడిచ్చే కార్యక్రమం చేస్తాం. మీరు రైతులతో చెలగట వాడడం సమంజసం కాదు. మీకు ఒత్తిళ్ళు ఎన్ని ఉన్నా కూడా మంచిది పేపర్ కింద పెట్టండి, కానీ రాజకీయ కోణంలో ఆలోచించి రైతులను ఇబ్బంది పెట్టి ఈ రకమైన ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. బేషరతుగా చెప్తున్నాం, మీకు డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 అవర్స్ అన్లోడ్ కావాలి. లేకపోతే మా నాయకులు పిలిచి కలెక్టరేట్ ముట్టడి చేయకుంటే చూడండి, ఖచ్చితంగా మీ పార్టీ, మీ ప్రభుత్వాన్ని కానీ, మీ అరాచకాలను కానీ, మీ ఒంటెత్తి పోకడని ఎండగట్టడం కోసం ఖచ్చితంగా రైతుల కోసం ఆ పోరాటం ఆగదు బీఆర్ఎస్ పార్టీ. ఆ పోరాటాలు చేస్తున్నాం కాబట్టి మా నాయకులు మీద కేసులు కడతారు. ఈ కేసులో భయపడుతున్నాం కాదు, గవర్నమెంట్లో ఎన్ని కేసులు కట్టినా కానీ రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. అందుకని అల్టిమేట్ చెప్తాం, 2 అవర్స్ లోడ్ దించాలి. దించకుంటే లారీ ఇట్లే ఉంటుంది, లోడింగ్ ఉంటుంది. మా పార్టీ నాయకుల నుంచి కలెక్టరేట్ ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.